నీలం తుపానుతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ పెంచాలనే సర్కారు నిర్ణయం అన్నదాతల్లో ఆశలు చిగురింపచేస్తోంది. పరిహారం ఎంత ఇవ్వాలనే అంశంపై ఇవాళ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో మనుగడ ప్రశ్నార్థకంగా మారిన కిరణ్ సర్కారుకు పెట్టుబడి రాయితీ పెంపు కష్టాల్లో ఉన్న రైతుల్ని ఏ మేర తృప్తిపరచగలదో వేచి చూడాలి. రైతులకు పెట్టుబడి రాయితీ పెంపుపై వెంటనే నిర్ణయం ప్రకటించుకుంటే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటూ ఓ మంత్రి ముఖ్యమంత్రి వద్ద అసహనం వ్యక్తం చేయడంతో వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం వచ్చే వరకు వేచి ఉంటే ప్రజాగ్రహం చూడక తప్పదని పలువురు అమాత్యులు సోమవారం సీఎంతో జరిగిన సమావేశంలో నిర్మోహమాటంగా చెప్పారు. నష్టాన్ని వెంటనే గుర్తించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పెట్టుబడి రాయితీ వెంటనే అందేలా చర్యలు తీసుకుని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్న భావన కలిగించాలని వారు సూచించారు. పెట్టుబడి రాయితీపై ప్రకటన కూడా సాధ్యమైనంత త్వరగా చేయాలని పలువురు మంత్రులు కోరటంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. సాధారణంగా 50% పైగా పంట నష్టపోయిన రైతులకు మాత్రమే పెట్టుబడి రాయితీ ఇవ్వాలనే నిబంధన ఉంది. దీన్ని కూడా సడలించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. పంట నష్టపోయిన రైతులకు కేంద్రం హెక్టార్కు 4500 పెట్టుబడి రాయితీని పరిహారంగా చెల్లిస్తుండగా రాష్ట్ర సర్కారు దీనికి అదనంగా 1500 జత చేసి మొత్తం 6000 రూపాయలు ఇస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా ఎంత పెంచాలనే అంశంపై సర్కారు తర్జన భర్జనలు పడుతోంది. ఎకరాకు 10,000 రూపాయల పరిహారంగా ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పాదయాత్రలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇతర విపక్షాలు, రైతు సంఘాలు కూడా రైతులకు పరిహారం 10,000 ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. విపక్షాలు కోరుతున్న విధంగా హెక్టార్కు 23,000 పరిహారం ఇవ్వటం సాధ్యం కాదన్నది ప్రభుత్వ వాదన. గత ఏడాది పెంచిన మాదిరే ఈసారి కూడా హెక్టార్కు 1000 నుంచి 2,000 రూపాయల వరకు పెంపు ఉండవచ్చన్నది అధికార వర్గాల భావన. ప్రస్తుతం హెక్టార్కు 6,000గా ఉన్న పెట్టుబడి 8,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసినా రైతుకు ఎకరాకు చెల్లించే పరిహారం 3,200 రూపాయలు మాత్రమే అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.